పోతే మజా ఉండదండి అసెంబ్లీలో. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రవికిరణ్ గారు, మొత్తానికి బీజేపీ, మీరు చంద్రబాబు గారు మీతోటి ఎప్పుడైతే కలిసారో అప్పటి నుంచి అన్ని అనుకూలంగా వ్యవహరిస్తున్నారంట. సో ఈసీ కూడా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు సజ్జల గారు అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. మీరు ఇందా నుంచి అడుగుతున్నారు ఎన్డీఏ కూటమి సభ్యులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటున్నారు. అవును, మనం చిన్నప్పుడు వేమన శతకం చదువుకున్న దానిలో పద్యం ఉంది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురేమో అని ఆల్రెడీ చెప్పారండి దాని గురించి. సో జరిగేదేంటో మనకు తెలుసు. సో ఆ రకంగా కూటమి సభ్యులైతే ఫుల్ కాన్ఫిడెంట్ గా మేమైతే ఉన్నాం. అంతేగాని ఒక గ్లోబస్ ప్రచారం చేసినట్టు బస్సులు టికెట్లు లేవు, ట్రైన్ టికెట్లు లేవు, హోటల్ టికెట్లు లేవు అని ప్రచారం ఎందుకంటే అనవసరం. అందులో ఇప్పుడు ఆన్లైన్ యుగంలో చేతిలో మొబైల్ అందరికీ ఉంది. ఒకటి కాదు, 2 మొబైల్ ఉన్నాయి. 2 నిమిషాల్లో చూపిస్తారు. ఇప్పుడేమో అంత ముందులాగా బస్ స్టాండ్లకో లేకపోతే రైల్వే స్టేషన్కో రిజర్వేషన్ కౌంటర్ల దగ్గరకు వెళ్ళి వెయిట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది, యాప్స్ ఉంటున్నాయి. ఆ యాప్ లో విత్ ఇన్ సెకండ్స్ లో చూసుకోవచ్చు. అది మిస్ అయినట్టున్నారు ఆ ప్రచారం చేసినటువంటి సో కాల్డ్ పీపుల్స్. అదే ఇటువంటి ఇన్ఫర్మేషన్ యుగంలో అటువంటి అవుట్డేటెడ్ ప్రచారం, కాలం చెల్లినటువంటి ప్రచారాలు ఈ యుగంలో చేయటం అనేది వాళ్ళు కూర్చుని కొమ్మని వాళ్ళే నరుపుతున్నట్టు అవుతుంది. 1. 2, ప్రధానంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల సిఇఓ గారికి చంద్రన్న వైరస్ వచ్చింది అంటున్నారు. అవును. సో వారికి ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే 2019లో 25/3/2019 విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ అండి. వారి పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున రాసిన లేఖ. ఈ లేఖలో 2 పేజీల లేఖలో వారు ఏం వివరించారంటే, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చాలా మంది పేర్లు ఉటంకించారు. శ్రీమతి అనురాధ ఐపీఎస్, ఆర్పి ఠాకూర్ డీజీపీ గారు, అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్, భాస్కర్ భూషణ్ ఐపీఎస్, ఇలా అనేక మంది అధికారులు ఎక్సెట్రా అని పెట్టారు. అంటే ఇటువంటి అనేకమైన అధికారులు అధికార దుర్వినియోగం పాల్పడుతూ తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ అవ్వాలంటే ఈ అధికారులందరినీ మార్చాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్ష నేతగా విజయసాయి రెడ్డి గారి ద్వారా వైసీపీ పార్టీ రాయించిన లేఖ. దాని అనుగుణంగా బ్రహ్మనాయుడు గారు డీజీపీని మార్చారు. డీజీపీ ఇంటెలిజెన్స్ మారిస్తే, అలాగే ఎస్పీలను కూడా చాలా జిల్లాల ఎస్పీలు కూడా మార్చారు. అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ మారిస్తే ఆ రోజు సిఎస్ గా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అనిల్ చంద్ర గారు ఆ ఆల్టర్నేటివ్ వ్యక్తుల పేర్లు సూచించలేదు 2 రోజుల వరకు. అలా సూచించట్లేదని చెప్పేసి చీఫ్ సెక్రటరీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. సో ఆ ప్రభుత్వంలో డీజీపీ మారారు, చీఫ్ సెక్రటరీ మారారు, ఐపీఎస్ అధికారులు మారారు. మరి ఆ రోజు ఏమన్నా జగనన్న వైరస్ సోకిందా కేంద్ర ఎన్నికల సంఘానికి? ఆ రోజు ఏమన్నా జగనన్న వైరస్ ఏమైనా సోకిందా? ఆ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ నేతలుగా బేష్ అన్నారు కదా. ఇలా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అధికార పక్షానికి అడ్వాంటేజ్ ఇవ్వకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారని చెప్పేసి బేష్ అన్నటువంటి మీరు ఈ రోజు అధికారంలో ఉండేసరికి అటువంటి చర్యలు కూడా కాదు. ఈ రోజు మీ చీఫ్ సెక్రటరీ మీ మనిషే కదా, మీరు నియమించుకున్నటువంటి జవహర్ రెడ్డి గారు కదా. 2019 తీసుకున్నటువంటి చర్యలు కూడా ఈ రోజు 2024లో తీసుకోలేదు. చీఫ్ సెక్రటరీ అలాగే ఉన్నారు. అయినప్పటికీ మీరు చంద్రన్న వైరస్ వచ్చిందంటే ఏమనాలి అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రవికిరణ్ గారు ఇప్పుడు వర్మ గారు చెప్పారు ఇందాక, ఒడిశాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడితే అతన్ని వెంటనే అరెస్ట్ చేశారని. కానీ ఆంధ్రప్రదేశ్ లో అది జరగకపోవటం అనేది దురదృష్టం అనేది. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2019లో జరిగింది. గుంతకల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గుప్తా అన్న వ్యక్తి ఈవీఎం మెషిన్ లో తను ఓటేయటాకో లేకపోతే వెళ్తే అక్కడ తన యొక్క ఫోటో లేదు, పార్టీ ఆయన పేరుంది, పార్టీ గుర్తుంది, కానీ ఫోటో ఉండాలి, అభ్యర్థి ఫోటో లేదు. లేని కారణంగా అతను కోపం వచ్చి ఈవీఎం ని బద్దలు కొడితే అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు 2019లో. సో దాని కారణం ఆయన ఫోటో, అంటే ఆయన మీద కుట్ర జరుగుతుంది, ఫోటో లేకుండా పెట్టారనే రీజన్ తోటి ఆయన ఆ రోజు పనిచేశారు. ఏ రీజన్ తో చేసినా తప్పే. అది ఏ రీజన్ సమర్థించుకోం కావండి, అది తప్పే. అదే నేను అనేది ఏంటంటే 2019లో ఈ దేశంలో చట్టాలు ఒక రకంగా ఉన్నాయా? 2024లో ఏపీలో చట్టాలు విడిగా, ఒరిస్సాలో చట్టాలు విడిగా ఉన్నాయా? ఒకే చట్టాలు కదా. ఆ చట్టాల్లో ఉన్నప్పుడు
ఒకవేళ నిజంగానే చంద్రన్న వైరస్ ఎన్నికల సంఘానికి సోకింది అనుకుంటే ఒక నిమిషం పాటు మనం మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 10 రోజుల వరకు యథేచ్ఛగా ఎలా తిరిగారండి? చంద్రన్న వైరస్ సోకిన అధికారులు, ఎన్నికల సంఘం సిఇఓ, అలాగే సిఇసి ఉంటే ఆ వైరస్ ఉన్న వాళ్ళు వెంటనే అటాక్ చేస్తారు కదా. రామకృష్ణారెడ్డి గారు అటాక్ చేసి జైల్లో పెట్టేవారు కదా. జైల్లో పెట్టలేదు, కనీసం కేసు కూడా పెట్టలేదంటే వైరస్ ఎవరికి సోకింది? ఈ వారు జగన్ వైరస్ సోకిందంటారా ఏంటి? నేను అలాగా వారిలాగా నేను మాట్లాడను. నేను ఎవరి వైరస్ సోకిందా ఇప్పుడు వారు ఎంతవరకు సంబంధించిన వారే ఆలోచించుకోవాలి. ఈ రోజు వారి యొక్క ప్రెస్ మీట్ లో నేను మీ పీసీఆర్ కూడా అడుగుతున్నాను. వారి యొక్క ప్రెస్ మీట్ లో ఒక మాట స్పష్టంగా అన్నారు. ఎప్పుడైతే ఎన్నికల ప్రవర్తన నియమాలు వచ్చాక ముఖ్యమంత్రి పాత్ర కేవలం తాత్కాలికమే, వారి యొక్క పాత్ర ఏమి ఉండదు, కేవలం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే సమీక్ష చేస్తారు, వారి పాత్ర ఏమి ఉండదు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడిపించేదన్నా చీఫ్ సెక్రటరీ నడిపిస్తారు. రాష్ట్ర సిఇఓ గారు పక్షపాత ధోరణిలో ఉండకుండా ఉంటే జగన్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు సిఇఓ మీద ఒత్తిడి తీస్తున్నారు అని అన్నారు. నోట్ దిస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరుంటే? చీఫ్ సెక్రటరీ ఉంటే. అంటే యాజ్ ఆఫ్ నౌ ఎవరికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. జగన్ గారికి అడ్వాంటేజ్ ఉంది మా ప్రభుత్వం, ఎందుకు చీఫ్ సెక్రటరీ మా మనిషే కాబట్టి చెప్తున్నారుగా. మరి వాళ్ళు మాకే అడ్వాంటేజ్ ఉందని చెప్తూ మరో పక్క సిఇఓకి వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది, డెంగ్యూ వచ్చింది అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి మీరు ఒకసారి పీసీఆర్ కూడా అడుగుతున్నారు, ఒకసారి డిబేట్ అయ్యేలోపు ప్లే చేయండి ఆ క్లిప్పింగ్. ఆయన స్పష్టంగా చెప్పారు, చీఫ్ సెక్రటరీ మాకు ఉన్నారు కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది, అలా ఉండనివ్వకుండా చెయ్యాలి అని ప్రతిపక్షం కుట్ర చేస్తుంది అన్నారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 చీఫ్ సెక్రటరీ మార్చి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొచ్చిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కౌంటింగ్ టైం కి మార్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా. కనకమేడ రవీంద్రబాబు గారు కూడా సిఇసికి లెటర్ రాసినట్టున్నారు కదా టీడీపీ నేత. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అనేకమైనటువంటి మేము కోరతాము సిఇఓ గారిని, సిఇసి గారిని. అది ఎంత హేతుబద్ధంగా ఉందో లేదో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఏ రకంగా రాజ్యాంగం విజయసాయి రెడ్డి గారికి హక్కు కల్పించిందో, 2019లో ఏ హక్కులు అధికారంతో ఉండి ఆయన సిఇసి గారికి లేఖలు రాశారో అలాంటి హక్కు అధికారాలు మాకు కూడా ఉంది కాబట్టి మేము రాస్తాం. దానిలో సహేతుకంగా ఉందా లేదా, నిజం ఏంటి అబద్ధం ఏంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దానిలో మా పాత్రే ఉండదు. అలాగే సెలక్షన్ లో కూడా పదే వీళ్ళు చెప్తుంది పురంధరేశ్వరి గారే చేశారు సెలక్షన్ చేసింది మీ సిఎస్ గారే కదా. మీ సిఎస్ మీ పాత డీజీపీ అయిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూర్చొని 3 పేర్లు సూచించింది వాళ్ళిద్దరు సూచిస్తే పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు నియామకం చేశారు. అపాయింట్మెంట్ లెటర్ మీద వాళ్ళు సంతకం పెట్టారన్నట్టుగా పేరు నాని గారు సజ్జల వాడు మాట్లాడటం ఇది ఎంతవరకు సమంజసం అండి? లేక మధ్యలో ఓడని ఓకే మేము ఒప్పుకుంటాం. ఒక విషయం, అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించలేదు అన్న విషయం సిఇసి గారు కూడా తెలిసే ఐపీఎస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. ఎందుకంటే అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించలేదు. మాచర్ల స్పెసిఫిక్ గా పల్నాడు జిల్లాలో వేరే ప్రాంతాలు డిస్టర్బెన్స్ ఉన్న ప్రాంతాల్లో దాని మీద విచారణ జరుగుతుంది. దాని మీరు సిఇఓ వృద్ధి వైరస్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది అంటూ ఎంతవరకు కరెక్ట్ నా యొక్క వాదన. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి తాటిపర్తి చంద్రశేఖర్